హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కిడ్స్ రిలేటెడ్ సెంటెన్స్. మనం పిల్లలతో తరచుగా మాట్లాడే కొన్ని సెంటెన్సెస్. చదువుతూ రాయి. ఈ సెంటెన్స్ మనం పిల్లలు చదివేటప్పుడు తరచుగా ఎక్కువ యూస్ చేస్తాం కదండి, చదువుతూ రాయి అని. దీన్ని ఇంగ్లీష్లో రీడ్ వైల్ యు రైట్. రీడ్ వైల్ యు రైట్ అంటే చదువుతూ రాయి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి, ఇఫ్ యూ రీడ్ సంథింగ్ వైల్ రైటింగ్ ఇట్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇఫ్ యూ రీడ్ సంథింగ్ వైల్ రైటింగ్, నువ్వు రాసేటప్పుడు కనుక చదువుతూ రాస్తే యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నువ్వు చాలా రోజులు లేక చాలా సమయం గుర్తుపెట్టుకోగలుగుతావు. నువ్వు కనుక రాసేటప్పుడు చదువుతూ రాస్తే అది ఎక్కువ సమయం నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ రీడింగ్, సో ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్ లౌడ్ సో దట్ ఐ కెన్ హియర్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ రీడింగ్, నాకు అసలు అర్థమే కావడం లేదు నువ్వు ఏం చదువుతున్నావో. సో ప్లీజ్ రీడ్ ఇట్ లౌడ్. సో ప్లీజ్ రీడ్ ఇట్ లౌడ్ అంటే ప్లీజ్ నువ్వు కొంచెం గట్టిగా చదువు. సో దట్ ఐ కెన్ హియర్, నువ్వు గట్టిగా చదివితే నాకు వినిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ రీడింగ్, సో ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్ లౌడ్ సో దట్ ఐ కెన్ హియర్. నువ్వేం చదువుతున్నావో నాకేం వినిపించడం లేదు, అర్థం కావడం లేదు. సో ప్లీజ్ నువ్వు కొంచెం గట్టిగా చదివితే నాకు వినిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, విసిరేయకు లేదా విసరద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ థ్రో అప్. చిన్నపిల్లలు వస్తువులు బయట పారేస్తూ ఉంటే మనం ఎక్కువగా ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం కదండి. విసిరేయకు లేదా విసరద్దు అని అంటూ ఉంటాం కదా, దాని మీనింగ్ వచ్చేసి డోంట్ థ్రో అప్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి, వై డిడ్ యూ థ్రో యువర్ బ్రష్ ఆన్ ద రోడ్ అంటే నువ్వు నీ బ్రష్ని రోడ్డు పైన ఎందుకు పారేసావు. వై డిడ్ యూ థ్రో యువర్ బ్రష్ ఆన్ ద రోడ్, నువ్వు నీ బ్రష్ని రోడ్ పైకి ఎందుకు విసిరేసావు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మిస్సింగ్ మెనీ థింగ్స్ అట్ హోమ్, ఆర్ యూ థ్రోయింగ్ దెమ్ ఆల్ అవే. మిస్సింగ్ మెనీ థింగ్స్ అట్ హోమ్ అంటే ఇంట్లో చాలా వస్తువులు మిస్ అవుతున్నాయి. ఆర్ యూ థ్రోయింగ్ దెమ్ ఆల్ అవే, నువ్వేమన్నా వస్తువుల్ని బయటికి విసిరేస్తున్నావా. ఇంట్లో చాలా వస్తువులు మిస్ అవుతున్నాయి, నువ్వేమన్నా బయటికి విసిరేస్తున్నావా అని అర్థం. నెక్స్ట్ వన్, గట్టిగా పట్టుకో అనడానికి ఇంగ్లీష్లో హోల్డ్ టైట్లీ. మనం ఎప్పుడన్నా ప్రయాణాలు చేసేటప్పుడు చిన్నపిల్లలతో ఎక్కువ ఈ వర్డ్ చెప్తూ ఉంటాం కదండి. గట్టిగా పట్టుకో అనడానికి ఇంగ్లీష్లో హోల్డ్ టైట్లీ. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి, యు హోల్డ్ దిస్ కప్ టైట్లీ బికాస్ ఇట్ ఈజ్ ఎ గ్లాస్ ఆబ్జెక్ట్. యు హోల్డ్ దిస్ కప్ టైట్లీ అంటే ఆ కప్ని నువ్వు గట్టిగా పట్టుకో. బికాజ్ అంటే ఎందుకంటే, ఇట్ ఈజ్ ఎ గ్లాస్ ఆబ్జెక్ట్, అదొక గాజు వస్తువు. దీన్ని మనం అదొక గాజు వస్తువు, సో నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఆల్రెడీ బ్రోకెన్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్, సో హోల్డ్ ఆన్ టైట్లీ. ఇక్కడ లాట్ ఆఫ్ స్టఫ్ అంటే చాలా వస్తువులు. యూ హ్యావ్ ఆల్రెడీ బ్రోకెన్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ అంటే నువ్వు ఆల్రెడీ చాలా వస్తువులు పగలగొట్టావు. సో హోల్డ్ ఆన్ టైట్, సో ఇదైనా గట్టిగా పట్టుకో. నువ్వు ఆల్రెడీ చాలా వస్తువులు పగలగొట్టావు, సో ఇదైనా గట్టిగా పట్టుకో అని అర్థం. నెక్స్ట్ వన్, వద్దన్నప్పుడు విను. చిన్నపిల్లలు దేని గురించన్నా ఎక్కువ మారం చేసేటప్పుడు మనం ఈ పదం అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదండి. వద్దన్నప్పుడు విను. దీని ఇంగ్లీష్లో యు లిజన్ వెన్ ఐ టెల్ యూ నో. యూ లిజన్ వెన్ ఐ టెల్ యూ నో. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి, వై డిడ్ యూ గో ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్ అంటే నేను నిన్ను బయటికి వెళ్ళొద్దు, ఎండలోకి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని అర్థం. నెక్స్ట్ వన్, యూ ఆర్ నాట్ లిజనింగ్ టు మీ ఎట్ ఆల్ అండ్ యూ ఆర్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ అంటే నువ్వు నా మాట అస్సలకే పట్టించుకోవడం లేదు, పైగా నేను ఏది చేయొద్దంటున్నానో అదే చేస్తున్నావు. యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ ఎట్ ఆల్ అంటే నువ్వు ఏమాత్రం నా మాట వినడం లేదు. అండ్ యూ ఆర్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ, పైగా నేను ఏదైతే చేయొద్దంటున్నానో అదే చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, దాహంగా ఉందా. వేసవికాలం ఎక్కువ యూస్ చేస్తాం కదండి సెంటెన్స్ని. దాహంగా ఉందా అనడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ థర్స్టీ.
ఆర్ యూ థర్స్టీ? దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. ఇఫ్ యు ఆర్ థర్స్టీ దెర్ ఈజ్ వాటర్ ఇన్ దిస్ బాటిల్ అండ్ యూ కెన్ డ్రింక్ ఇట్. ఇఫ్ యూ ఆర్ థర్స్టీ దెర్ ఈజ్ వాటర్ ఇన్ దిస్ బాటిల్ యూ కెన్ డ్రింక్ ఇట్ అంటే నీకు గనక దాహం వేస్తే ఈ బాటిల్లో వాటర్ ఉంది, నువ్వు తాగొచ్చు అని అర్థం. నెక్స్ట్ వన్, కీప్ దిస్ బాటిల్ ఎసైడ్ వైల్ యూ వర్క్ అండ్ డ్రింక్ వాటర్ వెన్ ఎవర్ యూ ఫీల్ థర్స్టీ. ఎసైడ్ అంటే పక్కన పెట్టుకో అని అర్థం. కీప్ దిస్ బాటిల్ ఎసైడ్ వైల్ యూ వర్క్, నువ్వు పనిచేసేటప్పుడు ఈ బాటిల్ పక్కనే పెట్టుకో. అండ్ డ్రింక్ వాటర్ వెన్ ఎవర్ యూ ఫీల్ థర్స్టీ, పక్కనే పెట్టుకుని నీకు దాహం వేసినప్పుడల్లా వాటర్ తాగు అని అర్థం. నెక్స్ట్ వన్, ముక్కు తుడుచుకో. మనం చిన్నపిల్లలకి తరచుగా ఇది చెప్తూ ఉంటాం కదండి, ముక్కు తుడుచుకో అని. దీని ఇంగ్లీష్లో యు వైప్ యువర్ నోస్. యు వైప్ యువర్ నోస్. ఇక్కడ వైప్ అంటే తుడుచుకో అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి దెర్ ఈస్ స్నాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ నోస్ సో యూ వైప్ ఇట్ ఇమీడియట్లీ. ఇక్కడ స్నాట్ అంటే చీమిడి. దెర్ ఈస్ స్నాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ నోస్, నీ ముక్కంట చీమిడి కారుతుంది. సో యూ వైప్ ఇట్ ఇమీడియట్లీ. సో నువ్వు దాన్ని వెంటనే తుడుచుకో. నీ ముక్కంట చీమిడి కారుతుంది, నువ్వు వెంటనే తుడుచుకో అని అర్థం. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్ సో వైప్ యువర్ నోస్ విత్ దిస్ క్లాత్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. నీకు చాలా జలుబు చేసింది కదా, సో ఈ క్లాత్ తీసుకుని అవసరమైనప్పుడల్లా ముక్కు తుడుచుకో అని అర్థం. నెక్స్ట్ వన్, కడుపు నిండిందా. పిల్లలు భోంచేసినప్పుడు మనం ఎక్కువ అడుగుతాం కదండి కడుపు నిండిందా అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఈజ్ యువర్ స్టమక్ ఫుల్. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్, నీ కడుపు నిండిందా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఈజ్ యువర్ స్టమక్ ఫుల్ అదర్వైజ్ ఐ విల్ సర్వ్ మోర్ ఫుడ్. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్ అంటే నీ కడుపు నిండిందా, అదర్వైజ్ ఐ విల్ సర్వ్ మోర్ ఫుడ్, లేకపోతే నేను ఇంకొంచెం భోజనం వడ్డిస్తాను. సర్వ్ అంటే వడ్డించడం. ఐ విల్ సర్వ్ మోర్ ఫుడ్ లేకపోతే ఇంకొంచెం భోజనం వడ్డిస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ ఈటెన్ హాఫ్ సో ఈట్ మోర్ బికాస్ దిస్ విల్ నాట్ ఫిల్ యువర్ స్టమక్. యూ హ్యావ్ ఈట్ హాఫ్ అంటే నువ్వు సగమే తిన్నావు, ఇంకొంచెం తినేసే, ఆ సగం వల్ల నీ కడుపు నిండదు అని అర్థం. నెక్స్ట్ వన్, టైం అయిపోతుంది. చిన్నపిల్లలు స్కూల్కి తొందరగా రెడీ కాకపోతే మనం అంటూ ఉంటాం కదండి టైం అయిపోతుంది అనడాన్ని ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ వెరీ ఫాస్ట్ సో యూ హ్యావ్ టు గెట్ రెడీ క్విక్లీ. టైం చాలా తొందరగా అయిపోతుంది, నువ్వు తొందరగా రెడీ అవ్వు అని అర్థం. నెక్స్ట్ వన్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అండ్ ద స్కూల్ బస్ హ్యావ్ అరైవ్డ్ వెన్ యూ విల్ బి రెడీ. యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అండ్ ద స్కూల్ బస్ హ్యాస్ అరైవ్డ్. నీ టైం అయిపోయింది, స్కూల్ బస్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు ఇంకా ఎప్పుడు రెడీ అవుతావు అని అర్థం.